సో ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది 30 డేస్ ఉంటుంది. సో ఇఫ్ పాసిబుల్ ఏంటంటే కొన్ని మనకు 35 డేస్ వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకే. సో సో ఈ కోర్స్ ఫీ మనం నేర్చుకునేవి ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయో ఇక్కడ మనం చూస్తాం ఇనిషియల్గా. సో ఇనిషియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఏపీఎన్ అంటే ఏంది, సో వాటి అసలు పీపీఎం అంటే తెలుసుకోవాలి. సో వీటి గురించి తెలుసుకున్న తర్వాతే మనం ఏపీఎన్ ఓవర్ వ్యూ గురించి తెలుసుకుంటాం. ఓకే. ఏపీఎన్ బీపీఎం అంటే ఏంటి, సో ఇంట్రడక్షన్ టు ది బీపీఎం టూల్స్. ఓకే. సో బీపీఎం అంటే కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బీపీఎం గురించి తెలుసుకున్న తర్వాత మనం ఏపీఎన్ అంటే, సో దీంట్లో బీపీఎంలో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ నెంబర్ ఆఫ్ టూల్స్లో సో మనం ఏపీఎన్ అనేది యూజ్ చేస్తాం. సో ఏపీఎన్ అనేది ఏముంటాయి, సో దీని లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది ఒక ఉందంటే, సో దానికి కంపల్సరీగా ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుంటాం. ఏపీఎన్ ఒక ఆర్కిటెక్చర్ 4 లేయర్ ఆర్కిటెక్చర్ ఒకటి ఉంటుంది. సో ఆ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకున్న తర్వాత మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేయాలన్నప్పుడు సిస్టమ్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఏపీఎన్ అనేది 2 మెథడ్స్లో ఇన్స్టాలేషన్ అయితే ఒక మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆన్ ప్రెమిసెస్, ఇంకోటి క్లౌడ్ అప్లికేషన్. సో మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో మనం యూజ్ చేసేది క్లౌడ్ అప్లికేషన్ ఉంటుంది. సో కొన్ని కంపెనీస్ మాత్రమే సో ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాయి. ఆన్ ప్రెమిసెస్ అంటే మనం లోకల్లో ఎంఎస్ వర్డ్ అట్లా ఇన్స్టాలేషన్ చేసుకుంటాం, ఎంఎస్ ఆఫీస్ అనేది. అలాగే మనం సో అలాగే ఏపీఎన్కి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ లైసెన్స్ ఫైల్స్ అనేది బేస్డ్ ఆన్ యూజర్స్ మీద మనకి ఇస్తారు ఇక్కడ. సో మామూలుగా అయితే మిగతా అప్లికేషన్స్ అయితే మన లైసెన్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ ఇక్కడ బేస్డ్ ఆన్ యూజర్. ఓకే. సో మన ఏపీఎన్లో మనకు ఒక లైసెన్స్ కావాలంటే బేస్డ్ ఆన్ యూజర్స్ మీద ఇస్తారు. 200, 300 యూజర్స్ బేస్డ్ ఆన్ మనకి సో లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇన్స్టాలేషన్ చేయాలంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏమేమి కావాలి వాటి గురించి తెలుసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ ఓవర్వ్యూ. సో వన్స్ మనం బేసిక్ థింగ్స్ ఏదైతే తెలుసుకున్న తర్వాత డిజైనర్ ఓవర్వ్యూ అనేది మన ఏపీఎన్లో ఉంటుంది. ఓకే. సో ఆ డిజైనర్ వ్యూలో ఏమేమి ఉన్నాయి, కాంపోనెంట్స్ అనేవి ఏమేమి ఉన్నాయి, సో వాటి గురించి తెలుసుకుంటాం. తర్వాత ఇంట్రడక్షన్ టు సిడిటీస్ అని ఉంటుంది. ఓకే. సో మన డీబీ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ కవర్ అవుతుంటాయి. సో మనం ఒక మాడ్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిడిటీస్ అంటే కస్టమ్ డేటా టైప్స్. సో వీటిలో మన ఒక ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో, లైక్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ, ఓకే. సో లైక్ మన గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసినప్పుడు మనకి కొన్ని ఫీల్డ్స్ అడుగుతుంటాయి. ఏంటి ఆ ఫీల్డ్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఏజ్, జెండర్. సో ఇవి అన్ని ఫీల్డ్స్ అంటాం మనకు ఏపీఎన్లో. ఈ ఫీల్డ్స్ని మనం ఎక్కడ క్రియేట్ చేసుకోగలుగుతామంటే, సో సిడిటీస్ అనేది దానిలో క్రియేట్ చేసుకుంటాం. సో ఈ సిడిటీస్ని మనం డేటా టైప్స్ కూడా అంటాం ఏపీఎన్లో టర్మినాలజీ ప్రకారంగా. సో సిడిటీస్ అనేది కాల్ చేస్తారు, లేదంటే డేటా టైప్స్ అయినా అని కాల్ చేస్తారు. సో వీటిని గురించి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, సిడిటీస్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, వాటిలో ఏ విధంగా ఫీల్డ్స్ అని యాడ్ చేసుకుంటాము. సో దీంట్లో 2 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే. సో మన ఏపీఎన్ నుంచి ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డీబీ నుంచి కూడా మనం టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో డీబీ నుంచి టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏపీఎన్లోకి ఎలా తెచ్చుకోవాలి, సో వాటిలో ఏ విధంగా ఫీల్డ్స్ని డేటా ఇన్సర్ట్ చేసుకోవాలి, వీటి గురించి కూడా కాన్సెప్ట్స్ అన్ని సో ఇంట్రడక్షన్ సిడిటీస్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని ఏం చేయాలి, డేటాని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఆ ఇన్సర్ట్ ఫీల్డ్స్ అని మనకు డీబీ కాన్సెప్ట్స్ కూడా కవర్ అవుతాయి, బేసిక్ ఓవర్వ్యూ కాన్సెప్ట్స్. ఓకే. సో డీబీలో కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమంటే సెలెక్ట్ ఒకటి, సో డిలీషన్ ఆప్షన్, క్రియేషన్ ఆప్షన్, అప్డేట్ ఆప్షన్. సో ఇట్లా కొన్ని టేబుల్ ఆల్టరేషన్, అప్డేటింగ్ రికార్డ్స్. సో ఇట్లా ఏవైతే బేసిక్ రిక్వైర్మెంట్ ఉన్నాయో సో వాటి డీబీ కాన్సెప్ట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ తోటి సో మీరు మ్యారియో డీబీఏ కాదు, ఏ డీబీ యూజ్ చేసుకున్న సీక్వెల్ సర్వర్, సో వీటిలో ఏవైనా ఇంకే సర్వర్స్ యూజ్ చేసినా కానీ మనం ఈ ఫంక్షన్స్ అయితే అన్నిట్లోనూ ఉంటాయి. ఓకే. సో వాటి గురించి నేను డీబీ కాన్సెప్ట్స్లో టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, డేటా ఇన్సర్ట్ చేయాలి. సో కొన్ని రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఏపీఎన్లో, సో డేటా అనేది టేబుల్ అనేది క్లయింట్ క్రియేట్ చేస్తారు, దానిలో డేటా ఇన్సర్ట్ చేయడం కూడా క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడు, సిఎస్వి ఫైల్లో ప్రొవైడ్ చేస్తాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి, టేబుల్ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. తర్వాత దానిలో ఒక డేటా ఇన్సర్ట్ చేయమన్నప్పుడు సో మనం ఒక 200 రికార్డ్స్ ఇచ్చారనుకోండి సిఎస్వి ఫైల్లో, సో దాన్ని మనం ఎక్కడ అప్లోడ్ చేయాలో, మ్యారియోడీబీలో అయితే మ్యారియోడీబీలో మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఏ విధంగా, సో ఆ 200 రికార్డ్స్ని మనం సింగిల్ షాట్లో మనం డేటాని అప్లోడ్ చేయొచ్చు. ఓకే. ఏ విధంగా చేయాలి,
సో ఎలా మన డేటాని ఫ్లెచ్ చేసుకోవాలి, వీటి గురించి అన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీబీ కాన్సెప్ట్స్లో. సో ఇవన్నీ కవర్ అవుతుంటాయి. ఓకే. సో కాబట్టి బేసిక్ డీబీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో సో అవి కవర్ అవుతాయి కాబట్టి మనకి సో రియల్ టైంలో మన డేటాని ఫ్లెచ్ చేసుకోవాలని క్రియేట్ చేసుకోవడం అని మనకి ఈజీగానే ఉంటుంది. ఓకే. సో ఇది మాడ్యూల్ 1లో ఉన్న కాన్సెప్ట్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 2. సో ఈ మాడ్యూల్ 2లో ఏముంటాయంటే అడ్వాన్స్ సేల్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది మనకి. సో ఆ ఇంటర్ఫేస్లోనే మనం యూఐని క్రియేట్ చేస్తాం. ఓకే. ఆ యూఐలో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఏం ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి కాంపోనెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కాంపోనెంట్స్‌లో పెట్లెట్స్ అని ఉంటాయి. సో ఈ పెట్లెట్స్‌లో మనకి ఫార్మ్ డిజైనింగ్ ఒకటి, సో సెలక్షన్స్, సో ఇన్‌పుట్ ఫైల్స్, సెలక్షన్స్, సో గ్రిడ్స్ అని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించే తెలుసుకుంటాం. ఇదిగోండి ఫార్మ్ డిజైన్. సో ఫార్మ్‌ని మనం డిఫరెంట్ వేస్‌లో క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఆ ఫార్మ్ ఏ విధంగా డిజైన్ క్రియేట్ చేసుకోవడం. తర్వాత వచ్చేసి మన డేటాని ఎక్స్టర్నల్ నుంచి డేటా తెచ్చుకున్నప్పుడు మనం స్టోర్ చేసుకోవాలంటే లోకల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ద్వారానే మనం ఎక్స్టర్నల్ డేటా నుంచి మనం డీబీ నుంచి మనం లోకల్ ఏదైతే పర్టికులర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నారో దానిలో డేటా తీసుకురావాలి అన్నప్పుడు మనం ఈ లోకల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మన డేటాని తీసుకొస్తాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్‌లో మనం ఎక్కువగా యూజ్ చేసేది గ్రిడ్స్ కొన్ని ఉంటాయి. ఎడిటబుల్ గ్రిడ్ ఒకటి, రీడ్ ఓన్లీ గ్రిడ్స్. ఓకే. సో ఎడిటబుల్ గ్రిడ్, రీడ్ ఓన్లీ గ్రిడ్ అంటే ఒక డేటాని ఎడిట్ చేసుకోవడానికి మనం ఎడిటబుల్ గ్రిడ్ యూజ్ చేసుకుంటాము. మల్టిపుల్ రికార్డ్స్. ఓకే. మల్టిపుల్ రికార్డ్స్‌ని ఎడిట్ చేయాలని ఎడిటబుల్ గ్రిడ్ తీసుకుంటాం. ఒకవేళ మల్టిపుల్ రికార్డ్స్‌ని డిస్‌ప్లే చేయాలంటే రీడ్ ఓన్లీ గ్రిడ్ అనే కాన్సెప్ట్ తీసుకుంటాం. సో ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే అగైన్ విల్ గో బ్యాక్ టు ద డీబీ. డీబీ నుంచి ఆ డేటాని మనం పుల్ చేసి సో మనం ఇక్కడ డిస్‌ప్లే చేసి చూపిస్తాం. ఓకే. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పేజింగ్ గ్రిడ్. సో ఈ పేజింగ్ గ్రిడ్ అంటే ఏందంటే సో మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ఏపీఎన్, బీపీఎం కోర్స్ కంటెంట్ అని చెప్పి మనకిక్కడ టాప్‌లో కనిపిస్తుంది. దీని పక్కనే మీకు 1/3 పేజెస్ అని కనిపిస్తుంది. ఓకే. సో ఈ 1/3 పేజెస్ అనేది సో మనకిక్కడ పేజింగ్ గ్రిడ్ అవుతుంది. సో అంటే ఏమవుతుంది పేజ్‌ని కంట్రోల్ చేసుకుంటున్నాము. సో ఒక పేజ్‌కి మనం ఒకటే డిస్‌ప్లే చేయాలి. ఓకే. సో అట్లాగే మనం ఏపీఎన్‌లో కూడా రికార్డ్స్‌ని డిస్‌ప్లే చేసేటప్పుడు కంట్రోలింగ్ కావాలన్నప్పుడు మనం ఈ పేజింగ్ గ్రిడ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఒక ఎట్ ఏ టైమ్ మనకు 200 రికార్డ్స్ డిస్‌ప్లే చేసామనుకోండి, మనకి స్క్రోలింగ్ చేసుకోవడానికి టైం సరిపోతుంది. అలాగే సో మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు లోడింగ్ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి దాని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో బై యూజింగ్ పేజింగ్ గ్రిడ్ ద్వారా ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్‌ని డిస్‌ప్లే చేయడానికి కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో పర్ పేజ్‌కి మాక్సిమం రియల్ టైమ్‌లో యూజ్ చేసేది 20 రికార్డ్స్. 20-25 రికార్డ్స్ వరకు మాత్రమే డిస్‌ప్లే చేస్తాం. సో మోర్ దాన్ దట్ వి కెన్ ఏబుల్ టు డిస్‌ప్లే ఇట్. బట్ ఏమవుతదంటే పెర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది. సో దక అందుకోసమని మనం ఈ పేజింగ్ అనే గ్రిడ్ ద్వారా అది మన నంబరింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. 10 రికార్డ్స్ డిస్‌ప్లే చేయాలంటే 10 రికార్డ్స్‌ని డిస్‌ప్లే చేస్తాం. 20 అంటే 20, 30 అంటే 30 బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అగైన్ దిస్. ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటది తప్ప సో మనకేమి మ్యూటేషన్స్ ఏమి ఉండదు. ఓకే. కానీ మనం డేటాని కంట్రోల్ చేయాలంటే యూజింగ్ పేజింగ్ గ్రిడ్ అనే ఒక్కదాని ద్వారానే మనకి కంట్రోలింగ్ అవుతది. మిగతా ఏ ఆప్షన్ అయితే మనకి ఏపీఎన్‌లో ఉండదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రూల్ ఇన్‌పుట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో డేటాని పాస్ చేయాలి అన్నప్పుడు మనం ఈ రూల్ ఇన్‌పుట్‌లోనే ఇంటర్ఫేస్‌లో ఇదంతా ఓకే. ఇదంతా ఇంటర్ఫేస్ కాన్సెప్ట్స్. ఓకే. ఇంటర్ఫేస్‌లోనే మనకి ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే. సో డేటాని పాస్ చేయాలన్నప్పుడు మనం ఒకవేళ యూజర్ ఇన్‌పుట్స్ ఇచ్చినా గాని వాటిని సేవ్ చేయాలంటే వితిన్ ద రూల్ ఇన్‌పుట్ అనే ఆప్షన్ ద్వారానే మనం డేటాని స్టోర్ చేసుకోగలుగుతాం. ఇచ్చిన ఇన్‌పుట్స్‌నన్నిటిని. ఓకే. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఆ ఇన్ఫర్మేషన్‌కి ఆ ఏవైతే ఫీల్డ్స్ క్రియేట్ చేస్తామో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని ఆ ఫీల్డ్స్‌కి ఏ విధంగా మ్యాపింగ్ చేయాలో వాటి గురించి కూడా తెలుసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 3. సో మాడ్యూల్ 3 ఏందంటే ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాము? యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని తీసుకున్నాం. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాన్ని మనం ఏం చేయాలి? డీబీలోకి పంపించాలి. ఓకే. సో ఈ డీబీలో పంపించాలంటే డైరెక్ట్‌గా క్రియేట్ చేయడం కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అట్ ఇనిషియల్ స్టేజ్‌లో అయితే మనం ఏం చేస్తామంటే త్రూ ప్రాసెస్ మోడల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. సో ఈ సెపరేట్ ఆప్షన్ ఓకే. సెపరేట్ ఆబ్జెక్ట్. సో ఈ ప్రాసెస్ మోడల్ ద్వారా ఏం చేస్తున్నామంటే మన ఫ్లోస్‌ని క్రియేట్ చేస్తాం.
సో ఇప్పుడు మీకు 10th క్లాస్‌లో గాని, బీటెక్‌లో గాని సో మీకు ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఓకే. స్టార్ట్, ఎండ్, మిడిల్‌లో వచ్చేసి మన ఫ్లో అనేది ఉంటుంది. ఓకే. దీనిలో డెసిషన్స్ కానీ, గేట్‌వేస్ కండిషన్స్, ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ రెక్టాంగులర్, స్క్వేర్ షేప్స్ అట్లా మనం కొన్ని ఆప్షన్స్ అయితే తీసుకుంటాం. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా ప్రాసెస్ మోడల్ ఎట్లా ఉంటాయంటే, సో మనకొక ఫ్లో చార్ట్స్ అనేవి ఉంటాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగా మనకి గేట్‌వేస్ ఉంటాయి. ఓకే. స్టార్ట్ అండ్ ఎండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఈ గేట్‌వేస్ ఉపయోగించుకునేసి మన ఫ్లోని ఏ ఏ విధంగా ఇటు డిజైన్ పోవాలనేది కూడా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఓకే. త్రూ ప్రాసెస్ మోడల్ ద్వారానే అవుతుందది. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డేటాని మనం ఇన్‌పుట్స్ ఇచ్చారు కదా! యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్స్‌ని మనం ఏం చేస్తాం, ప్రాసెస్ మోడల్‌లో పంపించి, ప్రాసెస్ మోడల్ ద్వారా మనం డీబీలోకి డేటా అనేది పంపియగలుగుతాం. ఓకే. సో, దీంట్లో మనకి ఎక్కువగా వర్క్ అనేది ప్రాసెస్ మోడల్స్‌లోనే ఉంటది. దీన్ని మనం ఒక ఫ్లో డిజైన్ చేసామనుకోండి, కంపల్సరీగా డీబగ్గింగ్ ప్రాసెస్ చేయాలి. సో, ఆ ఫ్లో అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే. సో, రన్ టైమ్ ఎర్రర్స్ వస్తుంటాయి. ఓకే. రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్‌ని మనం ఏ విధంగా రిజాల్వ్ చేయాలో కూడా చెప్తాను. ఓకే. రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం డేటాని పాస్ చేయాల్సొస్తుంది కొన్ని సినారియోస్‌లో. అవి కొన్ని స్క్రిప్ట్ టాస్క్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ టాస్క్ ద్వారా ఇదిగోండి ఇక్కడ మాడ్యూల్ 4లో మీకు స్క్రిప్ట్ టాస్క్ అని కనిపిస్తుంది. సో, ఈ స్క్రిప్ట్ టాస్క్ ద్వారా మనం ఏం చేస్తామంటే డేటా అనేది పాస్ చేసుకొనేసి మన ఇన్ఫర్మేషన్‌ని నెక్స్ట్ స్టెప్‌కి ప్రొ ప్రమోట్ చేయొచ్చు. ఓకే. సో, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. డీబగ్గింగ్‌లో మనకి టెస్టింగ్ ఉంటుంది. ఓకే. సో, రన్ టైమ్ ఎర్రర్స్ వస్తే వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే. సో, వీటి అంతా మనం ఈ డీబగ్గింగ్ ప్రాసెస్‌లో చూస్తాం. ఓకే. అలాగే మనకి 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, ఏంటవి అంటే యాక్టివ్ క్లాస్ పారామీటర్స్, ప్రాసెస్ వేరియబుల్స్. ఓకే. ఈ 2 కాన్సెప్ట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్‌లో అయితే రూల్ ఇన్‌పుట్స్ అనేది యూజ్ చేస్తుంటాము. ఓకే. ప్రాసెస్ మోడల్స్‌లో మనం ప్రాసెస్ వేరియబుల్స్ అనే ఆప్షన్ ఉపయోగించుకుంటాం. అంటే డేటాని ఒక సో, ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్‌ని పంపించాలన్నప్పుడు, డేటా పాస్ చేయాలన్నప్పుడు, మనం ఏం చేస్తాం, ప్రాసెస్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని, ఆ ఇన్ఫర్మేషన్‌ని వేరే నోడ్‌కి పంపిస్తాం. ఓకే. మీకు చూపిస్తాను. ఎట్లా ఉంటాయి, నోడ్స్ అంటే ఏంది, ప్రాసెస్ మోడల్ ఎట్లా ఉంటది, సో, ఫ్లోస్ అంటే ఏంటి అని చూపిస్తాను. ఓకే. సో, వీటి గురించి కాన్సెప్ట్స్ అంతా ఉంటుంది. యాక్టివ్ క్లాస్ పారామీటర్స్ అంటే ఏంటి? సో, మనం యాక్టివ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మన డేటాని పాస్ చేయడం కుదరదు. ఓకే. సో, వాటినేం చేయాలి, మనం కన్వర్షన్ జేసుకోవాలి. దేనిలో కన్వర్షన్ జేయాలంటే, ప్రాసెస్ వేరియబుల్‌లోకి కన్వర్షన్ చేయాలి. సో, ఏ విధంగా కన్వర్షన్ చేయడం, వీటి గురించి కాన్సెప్ట్స్ అంతా ఉంటాయి. విత్ ఎగ్జాంపుల్స్. ప్రతి ఒక్కదానికి సో, అన్నిటికి ఎగ్జాంపుల్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 4. ఇదంతా కంటిన్యూషన్ ప్రాసెస్ మోడల్స్ యొక్క కాన్సెప్టే. దీంట్లో సో, యాక్టివిటీ చైనింగ్, స్క్రిప్టాస్, కాన్స్టెంట్స్, క్విక్ టాస్క్, సో, ఇట్లా వీటి కాన్సెప్ట్ మనకి నోట్స్ అని ఉంటాయి. ఆ నోట్స్ గురించి ప్రతి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాన్స్టెంట్స్ ఎట్లా ఉపయోగించుకోవాలి, యాక్టివిటీ చైనింగ్ అంటే ఏంది, స్క్రిప్ట్ టాస్క్ అంటే డేటాని ఏ విధంగా పాస్ చేసుకోవడం. క్విక్ టాస్క్ అని ఉంటుంది. ఈ క్విక్ టాస్క్ ఏందంటే జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే. ఏమవుద్దంటే కొన్ని సినారియోస్‌లో ప్రయారిటీ టాస్క్‌లు అనేది క్రియేట్ చేయాల్సొస్తుంది. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్విక్ టాస్క్ ద్వారా క్రియేట్ చేయగలుగుతాం. సో, దీనిలో ప్రయారిటీ బేసెస్ ఆప్షన్ ప్రొవైడ్ చేసి, మనం సెపరేట్‌గా రన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఎలా క్రియేట్ చేసుకోవాలి వీటి గురించని, ఇదంతా ప్రాసెస్ మోడల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ ప్రాసెస్ మోడల్ ఉంటది. గేట్‌వేస్. ఓకే. సో, ఇక్కడ మనకి 4 కైండ్ ఆఫ్ గేట్‌వేస్ ఉంటాయి. AND గేట్‌వే, OR గేట్‌వే, XOR గేట్‌వే, కాంప్లెక్స్ గేట్‌వే. సో, ఈ కాంప్లెక్స్ గేట్‌వే అనేది రియల్ టైమ్ సినారియోస్‌లో మోస్ట్ ఆఫ్ ద సినారియోస్‌లో మనం యూజ్ చేయం. ఓకే. ఒకవేళ ఈ సినారియో క్రియేట్ చేయాల్సొస్తే, సో, మనకున్న టెక్ లీడ్స్ కానీ, సో, ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యుంటారు తప్ప, మనకి మన దగ్గరికైతే రాదు. ఓకే. దాని ఫ్లో ఎట్లా డిజైన్ చేయాలో నేను చూపిస్తాను. ఓకే. కాంప్లెక్స్ గేట్‌వే యొక్క సినారియో ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను. అలాగే ప్రతి ఒక్క గేట్‌వేకి మనం ఒక ఫ్లోని క్రియేట్ చేసి, ఆ ఫ్లో ఏ విధంగా ఎళ్తుంది, సో, అనేది వాటి డిజైన్స్ కూడా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సబ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఓకే. సో, ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో క్వెషన్స్ కూడా ఏస్తుంటారు. ఈ సబ్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ మీద. ఓకే. డేటాని సో, ఒకదాని నుంచి ఇంకొక చోటకి డేటా పాస్ చేయాలన్నప్పుడు, సో, అప్పుడు ఈ ప్రాసెస్ మోడల్‌లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఏపీఎన్‌లో కొన్ని ప్రాసెస్ మోడల్‌కి బెస్ట్ ప్రాక్టీసెస్ అని ఉంటాయి.
సో ఏంటది అంటే, సో ఒక ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేశారంటే 30 నోడ్స్ కన్నా ఎక్కువగా క్రియేట్ చేయకూడదంట. ఓకే. కానీ రియల్ టైమ్‌లో మనకు మోస్ట్ ఆఫ్ ద సినారియోస్‌లో మీకు 50 దాకా ఉంటాయి మనకు నోట్స్. కానీ సో ఎందుకు అట్లా చెప్తారు అంటే, సో మనకి నంబర్ ఆఫ్ నోడ్స్ పెరిగే కొద్దీ డేటా క్యారీ ఫార్వర్డ్ అనేది జరిగేటప్పుడు మనకి టైమ్ టేకింగ్ ప్రాసెస్ అవుతుంటుంది. ఓకే. ఇప్పుడు నాకు స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి 200 రికార్డ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ 200 రికార్డ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాననుకోండి. ఏమవుతది? నా టైమ్ డ్యూరేషన్ మిగతా చోట ఎక్కడైతే డేటా అవసరం లేదో అదన్ని చోట్ల పాస్ చేసుకుంటా పోతది. దానివల్ల ఏమవుతది? మన పెర్ఫార్మన్స్ అనేది ఆ ప్రాసెస్ మోడల్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది డౌన్ అవుతుంది. సో దీనికోసం ఏం చేస్తామంటే దానికి ఒక ఇంకొక ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేసి మనం కాల్ చేసుకుంటాం. సో థట్ ఆ డేటా అక్కడ వరకే మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకే తీసుకొనేసి సో ఇప్పుడు 200 రికార్డ్స్‌లో నాకు 50 రికార్డ్సే కావాలి. 50 రికార్డ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఆ 50 రికార్డ్స్‌ని ఎక్కడ పాస్ చేయాలనుకున్నామో ఆ ప్లేసెస్‌కి మాత్రం మనం పాస్ చేసుకోవచ్చు. ఓకే. ఆ సబ్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఈ సబ్ ప్రాసెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? దీనిలో సింక్రనస్, అసింక్రనస్ అని 2 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకుంటాం. ఓకే. సో ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో క్వెషన్ గూడా ఉంటుంది. ఈ సబ్ ప్రాసెస్ మీద. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అని ఉంటాయి. ఓకే. డేటాని తీసుకురావాలి. అంటే ఏపీఎన్ ఇందాక మనం డిస్కషన్ చేసాం. ఏమని? మనం ఒక డేటాని పంపించినప్పుడు సో డీబీలోకి పంపించినప్పుడు ఏమవుతుంది? సో మనం ఇక్కడ ప్రాసెస్ మోడల్‌లో డేటాని తీసుకురావచ్చు అని చెప్పాం. డీబీ నుంచి ప్రాసెస్ మోడల్‌కి డేటా తీసుకురావచ్చన్నాం. సో డైరెక్ట్‌గా తీసుకురావడం కుదరదు. బై యూజింగ్ ఎక్స్‌ప్రెషన్ రూల్స్. ఓకే. ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అంటే ఏంది? సో, ఈ కాన్సెప్ట్ అంతా మాడ్యూల్ 6లో ఉంటుంది. సో, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాము. సో, ఇక్కడేందంటే మాడ్యూల్ 6లో మీకు ఈ ఎక్స్‌ప్రెషన్ రూల్ అంటే ఏంటి? సో, ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో, అసలు డీబీ నుంచి డేటాని ఏ విధంగా తీసుకురావాలి? తీసుకొచ్చిన డేటాని మనం ఫిల్టర్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి? సో, ఈ పర్టిక్యులర్ డేటాని ఇంటర్ఫేస్‌లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? అలాగే ప్రాసెస్ మోడల్స్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్స్ గురించి మొత్తం అంతా సో ఈ ఎక్స్‌ప్రెషన్ రూల్స్‌లో తెలుసుకుంటాం. ఓకే. సో ఇది ఎక్స్‌ప్రెషన్ రూల్ అనే కాన్సెప్ట్. ఓకే. డీబీ నుంచి డేటా తీసుకురావాలన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనం నీడ్ టు క్రియేట్ ఎక్స్‌ప్రెషన్ రూల్స్. ఎక్స్‌ప్రెషన్ రూల్ క్రియేట్ చేస్తేనే మనం డీబీ నుంచి డేటా తీసుకురాగలుగుతాం. సో ఇదొక మనకి డేటాకి బ్రిడ్జ్ లాంటిది. ఓకే. డేటా తెచ్చుకున్న వాటిని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ ఎక్స్‌ప్రెషన్ రూల్ ఉపయోగించుకొని. లేకపోతే మనం డైరెక్ట్‌గా తీసుకురావడం కుదరదు. ఏపీఎన్‌లోకి డీబీ నుంచి డేటా తీసుకురావడం కుదరదు. ఓన్లీ యూజింగ్ క్వెరీ రూల్స్ అనేది ఈ ఎక్స్‌ప్రెషన్ రూల్స్‌లోనే మనకి డేటా అనేది తీసుకోవడానికి కుదురుతుంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఇక్కడ మాడ్యూల్ 5లో ఏపీఎన్ ఫంక్షన్స్ అని ఉంటాయి. సో, ఏపీఎన్ ఫంక్షన్స్ అనేది మనకి ఆల్‌మోస్ట్ 250 ప్లస్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో, ఈ 250 ప్లస్ ఫంక్షన్స్‌లో మనం యూజ్ చేసేది రెగ్యులర్‌గా కంటిన్యూయస్‌గా యూజ్ చేసేది సో, 15 ఉన్నాయి. ఓకే. ఈ 15 ఫంక్షన్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మిగతా ఉన్న 250 ఫంక్షన్స్ గురించి కూడా మీకు సోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, దాంట్లో ఏ విధంగా ఫైండ్ ఔట్ చేసుకోవాలి? అసలు ఏ విధంగా మనం ఒకవేళ కొత్త తెలియని ఫంక్షన్ వచ్చినా గానీ, ఏ విధంగా చూడాలి? సో, తీసుకున్న దాని ఫంక్షన్ గురించి ఎలా మనం యుటిలైజ్ చేసుకోవాలి వాటి గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను. సో థట్ మీకు వాటి ద్వారా నుంచి మనం ఆ సోర్సెస్ నుంచి ఎట్లా తీసుకోవాలి? మనం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 7. సో, రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే. హై లెవెల్ టీమ్స్ అందరూ సో, ఇప్పటిదాకా మనం ఏందంటే లో లెవెల్ వర్క్ మాత్రమే అయింది. సో, లో లెవెల్ వర్క్ అంటే సో, ఇనిషియల్‌గా యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఆ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేస్తున్నాము. ఓకే. కానీ సో, మనకి కంపెనీస్‌లో డైరెక్టర్ లెవెల్ మేనేజర్ సో, సీనియర్ మేనేజర్స్ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తుంటే ఓన్లీ రిపోర్ట్స్ మాత్రమే చూస్తారు. ఓకే. ఏ ఇన్ఫర్మేషన్ ఎప్పుడొచ్చింది? ఎక్కడ ఇష్యూస్ వస్తున్నాయి? వీటి గురించి ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా ఏవి డేటా ఎంతొచ్చింది? మీరు ఇంత కాలిక్యులేషన్ చేస్తున్నారు? అవి ఏవి చూడరు. ఓకే. సో, మనకి ఏపీఎన్‌లో రిపోర్ట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో, ఈ రిపోర్ట్స్‌లో మనం ఇంటర్ఫేస్‌లో క్రియేట్ చేస్తాము. దీనిలో 4 ఆర్ 5 4 అనుకుంటా అట్ ప్రెజెంట్ అయితే. సో, 4 కైండ్ ఆఫ్ చార్ట్స్ అయితే ఉన్నాయి.
ఒక లైన్ చార్ట్, బార్ చార్ట్, ఏరియా చార్ట్ అని చెప్పేసి మనకి కొన్ని గ్రాఫ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని యూటిలైజ్ చేసుకొని మనం ఏం చేయాలి, మనం యూటిలైజ్ చేసుకుంటాం, చార్ట్స్ని డిస్ప్లే చేస్తాం. ఓకే, సో వాటి గురించి కూడా బేసిక్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేయాలో మీకు చెప్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏపీఎన్ రికార్డ్స్. ఓకే, సో రికార్డ్స్ అనే ద్వారా కూడా మనం అప్లికేషన్ క్రియేట్ చేసి డైరెక్ట్గా యూటిలైజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ రికార్డ్స్ అంటే ఏంటి అసలు అంటే సింపుల్ ఎగ్జాంపుల్తో తీసుకోవాలంటే, సో మీరు ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ అనే వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళారు. ఓకే, సో ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనము బాగాలేకపోయినప్పుడు టెస్టులు చేయించుకుంటాం, డాక్టర్ కన్సల్ట్ అవుతాం, ప్రిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ప్రిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి కొన్ని టెస్టులు అని చేస్తారు. సో ఈ టెస్ట్ అనేది రికార్డ్స్ ఉంటాయి మనకి. ఓకే, సో మనకు 2-3 అవర్స్ బ్యాక్ వచ్చినప్పుడు పర్టికులర్ నెంబర్ తోటే మనం ట్రేస్ అవుట్ చేస్తారు. సో అలాగే ఏపీఎన్లో కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే రికార్డ్స్ అనే ఏపీఎన్లో రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాని ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. అంటే బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ ఐడి క్లిక్ చేసినప్పుడు మన రిక్వెస్ట్ ఐడి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఫుల్ డీటెయిల్గా చూడొచ్చు. ఓకే, ఏ విధంగా అంటే ఏపీఎన్లో రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ద్వారానే మనం చేయగలుగుతాం అది. ఓకే, సో బై క్లికింగ్ ఆన్ వన్ క్లిక్ తోటి మనం అప్డేట్ చేసుకోవచ్చు, డిలీషన్ కావాలంటే డిలీషన్ చేయొచ్చు. సో అప్డేట్స్ కావాలంటే అప్డేట్ కూడా చేయొచ్చు, కొత్త రికార్డ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా కూడా మనం సో యూజ్ చేసి మనం మల్టిపుల్ వేస్లో డేటాని కూడా డిస్ప్లే చేస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మాడ్యూల్ 9. ఓకే, సో ఈ మాడ్యూల్ 9 ఏంటంటే ఫోల్డర్ స్ట్రక్చర్ హైరార్కీ. సో ఏదైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసామనుకోండి, సో అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత మనకి కొన్ని బై డిఫాల్ట్‌గా క్రియేట్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఒకటి ఫోల్డర్స్, సెకండ్ వచ్చేసి గ్రూప్స్, తర్వాత వచ్చేసి సెక్యూరిటీ. ఓకే, సో ఈ ఫోల్డర్స్, గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాతే మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం, లేకపోతే ప్రొవైడ్ చేయడం కుదరదు. ఓకే, సో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇంటర్ఫేస్లో డిజైన్ చేస్తాము. సో దానికి సెయిల్ కాంపోనెంట్స్ ఉపయోగించుకొని ఏ విధంగా చేస్తాం అనేది కూడా మనం ఈ మాడ్యూల్ 9లో తెలుసుకుంటాం. నెక్స్ట్ మాడ్యూల్ 10 వచ్చేసి ఏపీఎన్ గ్రూప్స్ అండ్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ మన ఫోల్డర్ స్ట్రక్చర్ గ్రూప్స్ అని క్రియేట్ చేస్తామని చెప్పాం కదా, ఆ గ్రూప్స్ ఉపయోగించుకొనేసి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏ విధంగా సెక్యూరిటీ అంటే, సో అప్లికేషన్ లెవెల్లో సెక్యూరిటీ ఎట్లా వస్తుంది అంటే, సో ఈ అప్లికేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనే మనకి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఓకే, సీనియర్ హెచ్ఆర్, మేనేజర్ హెచ్ఆర్, డైరెక్టర్ హెచ్ఆర్, జూనియర్ లెవెల్ హెచ్ఆర్. సో ఇలా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్సే ఉన్నాయి మళ్ళీ. సో వీటిని మనం ఏం చేస్తామంటే ఏపీఎన్లో ఏ విధంగా మనం కన్సిడర్ చేయాలంటే సెక్యూరిటీస్ అనేవి ఏ విధంగా ఇస్తామంటే బై యూజింగ్ గ్రూప్స్. మనం కొన్ని గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. ఏమని, సో డైరెక్టర్ హెచ్ఆర్, మేనేజర్ హెచ్ఆర్, సీనియర్ హెచ్ఆర్, సో అలాగే జూనియర్ హెచ్ఆర్ అని చెప్పి కొన్ని గ్రూప్ ఫోల్డర్స్ అయితే గ్రూప్ని క్రియేట్ చేసి, సో ఆ గ్రూప్స్ని మనం ఇంటర్ఫేస్లో కానీ, సో అలాగే సైట్స్లో కానీ యూజ్ చేస్తాం. దేని పర్పస్ అంటే, సో ఈ పర్టికులర్ గ్రూప్స్లో ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఆ పర్టికులర్ డేటా అనేది యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ గ్రూప్స్ అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలో సో కూడా కాన్సెప్ట్స్ అనేది కవర్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ మాడ్యూల్ 11లో వచ్చేసి టెంపో అండ్ సోషల్ కొలాబరేషన్ ఉంటుంది. దీంట్లో ఈ కాన్సెప్ట్స్ అయితే మనకు యూజ్ చేయట్లేదు ప్రెజెంట్ అయితే. ఓకే, ఈ ఫీడ్స్ అంటే ఇది ఏంటి, సోషల్ కొలాబరేషన్ అంటే లైక్ మనం ఫేస్బుక్లో చాటింగ్ ఎట్లా చేస్తామో, సో ఏపీఎన్లో కూడా మనం చాటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇనిషియల్గా యూజ్ చేసేవాళ్ళము, సో అట్ ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. ఓకే, ఈ ఫీడ్స్ అనేది కూడా అసలు టోటల్గా యూజ్ చేయట్లేదు. సో ఈ కాన్సెప్ట్స్ గురించి ఏం కవర్ కావు. సో దీంట్లో టెంపో సైట్ మాత్రం దీని గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే ఇది రిలేటెడ్ టు ది రికార్డ్స్ కాన్సెప్ట్. ఓకే, ఈ రికార్డ్స్ అనే కాన్సెప్ట్లో మనకి టెంపో సైట్ అనేది వస్తుంది. మాడ్యూల్ 11 కాన్సెప్ట్ టెంపోస్ అనేది కూడా మనకి రికార్డ్స్లో కవర్ అవుతుంది. ఓకే, సో అట్ ప్రెజెంట్ అయితే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నారు ఈ టెంపో సైట్ పైన, ప్రీవియస్గా అడిగేవాళ్ళు కాదు. ఓకే, ఇనిషియల్ స్టేజ్ ఏపీఎన్ ఎప్పుడైతే ఉందో 2018 17లో టెంపో సైట్ అంటే ఏంది, ఎలా యూజ్ చేయాలో, సో వీటి గురించి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వేసేవాళ్ళు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు.
సో ప్రీవియస్‌గా అడిగేవాడు కాదు. కానీ లాస్ట్ 2023 సమ్ టైమ్ నుంచి మాత్రమే అడుగుతున్నారు. ఓకే. సో వీటి గురించి కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ మాడ్యూల్ 12 వచ్చేసి సైట్. ఓకే. ఇప్పటిదాకా మనం ఏవైతే క్రియేట్ చేసామో, ఓకే. ఇంటర్ఫేస్ అన్నాము, ప్రాసెస్ మోడల్ అన్నాము, ఓకే. సో డేటాను తీసుకురావాలి, ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అన్నాము. ఓకే. సో ఈ రిపోర్ట్స్ అన్నాము. సో ఇయన్నీ యూజర్‌కి మనం ఎక్కడ చూపియగలుగుతాము? బై యూజింగ్ సైట్. ఓకే. ఆ సైట్‌కి గూడా మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో వీల్ యూజ్ ద సెక్యూరిటీ అండ్ గ్రూప్స్. ఆ సెక్యూరిటీ గ్రూప్స్‌లో గూడా ఏం చేస్తాము? ఏ యూజర్‌కి ఏ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేయాలి. ఓకే. సో వీటి గురించి కూడా మనకి కవర్ అవుతది ఈ సైట్‌లో. ఓకే. సో మన అప్లికేషన్‌లో యూజ్ చేస్తాం గ్రూప్స్‌ని. అలాగే సైట్‌లో కూడా మనం ఈ గ్రూప్స్‌ని యూజ్ చేస్తాం. ఓకే. అదర్‌వైస్ మనకి సెక్యూరిటీ లేకపోయిందనుకోండి, ఏమవుతది? అందరికీ అన్నిత ఇన్ఫర్మేషన్స్ అనేది కనపడుతది. కాబట్టి మనం ఏం చేస్తాం? గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకొనేసి మన సైట్‌లో రెస్ట్రిక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో థట్ యూజర్‌కి ఏ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేయాలి అనే దాని గురించి కాన్సెప్ట్స్ గురించి ఈడ ఫైండ్ ఔట్ అవుతాయి. ఓకే. సో లాస్ట్ ఏందంటే ఇక్కడ 13థ్ కాన్సెప్ట్ వచ్చేసి మాడ్యూల్ 13. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ద అప్లికేషన్. ఓకే. సో మన డిప్లాయ్‌మెంట్ ఉంటది. సో ఈ డిప్లాయ్‌మెంట్‌లో మనకి 3 ఎన్వైర్న్మెంట్స్ అయితే ఉంటాయి. మనకు తెలిసినయిగా. సో డెవ్ ఎన్వైర్న్మెంట్, సో యూఏటీఆర్, క్యూఏ, ప్రాడ్ ఎన్వైర్న్మెంట్. ఓకే. ఈ 3 ఎన్వైర్న్మెంట్స్‌లో మనం సో ఇనిషియల్‌గా డెవ్ ఎన్వైర్న్మెంట్ మనం డెవలప్ చేస్తాము. డెవ్ నుంచి మనం ఏం చేస్తాం? క్యూఏకి ఫార్వర్డ్ చేస్తాం. క్యూఏలో ఏం చేస్తారు? బిజినెస్ యూజర్స్ అనేవాళ్ళు టెస్టింగ్ చేస్తారు. సో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయనుకోండి క్యూఏలో, సో వాళ్ళు సారీ. ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు ది డెవలప్‌మెంట్ స్టేజ్. సో బగ్ కింద రైజ్ చేసి మనం ఈ మనం రిజాల్వ్ చేసి అగైన్ వి నీడ్ టు డిప్లాయ్ ద క్యూఏ అండ్ వి నీడ్ టు ఇంటిమేట్ ద క్లయింట్స్. ఓకే. క్లయింట్‌కి ఇంటిమేషన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అగైన్ టెస్టింగ్ చేస్తారు. వన్స్ ఇట్స్ డన్, సో అప్పుడు మాత్రమే మనకి క్యూఏ నుంచి ప్రొడక్షన్‌కెళ్తుంది. సో ప్రొడక్షన్‌కెళ్ళేటప్పుడు మనకి కంపల్సరీగా ఒక సీఆర్ అని రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. కస్టమర్ రిక్వెస్ట్. సో ఈ రిక్వెస్ట్ అనేది 1 మంత్ ప్రయర్ ఉంటది. కొన్ని కంపెనీస్‌లో 15 డేస్ ప్రయర్ ఉంటది. ఓకే. సో డిప్లాయ్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు 15 డేస్ ముందు సో మనం ఈ అప్రూవల్స్ అనేది తీసుకొస్తుంటారు. కొన్ని కంపెనీస్‌లో అయితే డైరెక్ట్‌గా డిప్లాయ్‌మెంట్ అనేది చేస్తున్నారు కానీ అట్‌లీస్ట్ 1 డే ఆర్ 3 డేస్ ప్రయర్ ముందు సో ఇంటిమేషన్ చేసి డైరెక్ట్‌గా సో క్లయింట్స్‌కి ఇన్ఫార్మ్ చేసి చేస్తున్నారు. ఓకే. సో క్లయింటే కొన్నిసార్లు డిప్లాయ్‌మెంట్ కూడా క్లయింటే చేస్తుంటారు. ఓకే. బేస్డ్ అనేది క్లయింట్ డిపెండెన్స్ మీద ఉంటుందది. ఓకే. మనకైతే మామూలుగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో డిప్లాయ్‌మెంట్ చేయాలంటే 15 డేస్ ఆర్ 1 మంత్ ప్రయర్ మనం ఒక సీఆర్ అనే రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాము. సో ఈ పలానా టైంలో డౌన్ టైమ్ ఉంటుందని. లైక్ మనకి బ్యాంకింగ్ నుంచి మె మె మెసేజ్ వస్తుంటాయి. సో ఈ సర్వర్ అనేది సో 2-3 అవర్స్ అనేది మనకి డౌన్‌లో ఉంటది. మీకు యాక్సెస్ ఉండదు అని. సారీ ఫర్ యువర్ ఇన్‌కన్వీనియన్స్ అనేట మెసేజ్ వస్తుందో సేమ్ లైక్ మనం గూడా సో డిప్లాయ్‌మెంట్ చేయాలన్నప్పుడు ప్రొడక్షన్ ఎన్వైర్న్‌మెంట్‌కి సో ఇయన్నీ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓకే. సో ఏ విధంగా మనం బ్యానర్ అనేది యాడ్ చేయాలి వాటి గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ డిప్లాయ్‌మెంట్ చేసేటప్పుడు మాత్రం సో ప్రొడక్షన్ ఎన్వైర్న్‌మెంట్‌కైతే మనకి యాక్సెస్ అయితే ఉంటది. 50-50 ఛాన్సెస్. ఓకే. సో మన క్యూఏ వరకు మాత్రం యాక్సెస్ ఉంటది. ఈ డిప్లాయ్‌మెంట్ ఎట్లా చేయాలి? 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ అనేది చేసినప్పుడు సో ఇది మాన్యువల్ మెథడ్. సో ఒక ఆటోమేషన్ మెథడ్ కూడా ఉంది. కంపేర్ అండ్ డిప్లాయ్ అని. సో వాటి గురించి కూడా ఈ మాడ్యూల్ 13లో తెలుసుకుంటాం. సో అలాగే లాస్ట్ మాడ్యూల్ వచ్చేసి 14థ్ మాడ్యూల్ సో ఇంటిగ్రేషన్స్. ఓకే. ఇంటిగ్రేషన్స్, వెబ్ ఏపీఐ కాన్సెప్ట్. ఓకే. ఇంటిగ్రేషన్‌లో ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఏపీలోకి డేటా తీసుకురావాలన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్స్ అనేది యూజ్ చేస్తాం. వెబ్ ఏపీఐ ఎప్పుడు యూజ్ చేస్తాము? సో మనం ఏపీఎన్ నుంచే ఎక్స్టర్నల్ సిస్టమ్‌కి డేటా షేర్ చేయొచ్చు. ఓకే. సో నార్మల్‌గా అయితే ఇలాంటి డేటా మన ఏపీఐ నుంచి పంపించాలనుకోండి రెస్ట్ ఆర్ సోప్ ఏపీఐస్ ఉపయోగించుకొనేసి పోస్ట్ మ్యాన్ మెథడ్ సెపరేట్ టూల్స్ ఉపయోగించుకొనేసి మనం ఎక్స్టర్నల్ సిస్టమ్‌కి డేటా పంపించాల్సొస్తది. కానీ ఏపీఎన్‌లో మనకి బై డిఫాల్ట్‌గా వెబ్ ఏపీఐ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో థట్ మనకేవైతే రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని
సో, మనం వెబ్ ఏపీఐలో ఒక యూఆర్ఎల్‌ని జనరేట్ చేస్తుంది. ఆ యూఆర్ఎల్‌ని క్రెడెన్షియల్స్ గాని మనం యాడ్ చేసుంటే, సో, ఆ క్రెడెన్షియల్స్‌తో పాటు మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే. సో, షేర్ చేసిన దానిలో నుంచి కూడా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ బోత్ వేస్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ అన్నిటికి మనకి ఏపీఎన్‌లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఓకే. ప్రాసెస్ మోడల్‌కి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. డేటా టైప్స్ క్రియేట్ చేసేటప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేటప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో, ఇవి కమింగ్ క్లాస్‌లో ఎట్లా అంటే క్లాసెస్‌లో ఏవైతే టాపిక్స్ వచ్చినప్పుడు వాటి గురించన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇంతవరకు అర్థమైనాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో! హలో! సో, మ్యూట్‌లో ఉన్నారు అందరూ. యాహ్! హలో. సో, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యాహ్! ఇక్కడ మాడ్యూల్ 14 మాడ్యూల్స్ ఉన్నాయి గదా! హ్మ్. అనిల్ గారు ఇది 14 మాడ్యూల్స్ 1 మంత్‌లో అవుతాయంటారా? కవర్ చేస్తారా? అవుతాయండి. సో, అందుకే గ్రేస్ పీరియడ్ అంత 5 డేస్ ఎక్స్‌ట్రా పెట్టారు. మాక్స్ 30 ఓకే. డేస్‌లో కవర్ అవుతాయండి. ఓన్లీ ఏపీఎన్ మీద మేము జాబ్స్ ప్లేస్ చేసుకోవచ్చా? అదర్‌వైజ్ ఇంకా ఏమన్నా సబ్ చేసుకోవచ్చు. టూల్స్ ఏమన్నా అట్‌లీస్ట్ నేర్చుకోవాలా? 20 డేస్ కంప్లీట్ కావాలి. ఓకే. మీరు లాస్ట్‌లో ఫర్ రెఫరెన్స్‌కి ఒక ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అలా ఏమన్నా చెప్పగలరా? సో, ఫర్ రెఫరెన్స్. ప్రతి ఒక్కటి మనకొక ప్రాజెక్ట్ కింద తీసుకోవచ్చు. ఓకే. ఓహ్! ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కి నేను చెప్పాను గదా! సో, హ్మ్. ఇదొక ప్రాజెక్ట్ కింద తీసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, మీకు స్పెసిఫిక్‌గా కావాలి అంటే రిక్వైర్మెంట్ చెప్తాను. సో, మీరు బిల్డ్ చేయండి. ఓకే. షూర్. సో, ఏమైనా ఉంటే మీకు క్లారిఫికేషన్స్ ప్రొవైడ్ యాహ్! చేస్తాను. ఎవ్రీ డే ఇప్పుడు బై ఇఫ్ ఛాన్స్ మీ క్లాస్ మిస్ అయితే రికార్డ్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? రికార్డింగ్ ఉంటదండి. ఎవ్రీ డే రిసీవ్ ఆ! అవుతదా? ఎవ్రీడే. ప్రతిరోజు రికార్డింగ్ జరుగుతుంది. రికార్డింగ్స్ అన్ని షేర్ చేస్తుంటాను. సో, ఇప్పుడు లైవ్ సెషన్ మేము అటెండ్ అయ్యాకన్నా మాకు రికార్డ్స్ ఏమైనా ప్రొవైడ్ చేయగలరా? సీ ఇయన్నీ మనకి జస్ట్ నాకు ట్రైనింగ్ వర్క్ మాత్రమే. సో, మీరెవరైతే ఉన్నారో కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ కాంటాక్ట్ అయితే చెప్తారు. షూర్. థాంక్ యూ. సారీ. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యాహ్! ఐ డోంట్ హావ్. రాధిక, సామ్యూల్ మ్యూట్‌లో ఉన్నారు మీరు. యాహ్! ఐ హావ్ వన్ మోర్ డౌట్ అనిల్. చెప్పండి. ఇక్కడ కరోనాలో నేను జావా పైనైతే జాయిన్ అయింది నిజమే. అక్కడ ప్రాజెక్ట్ లేక నేను బెంచ్‌లో వన్ సెకండ్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. ఎందుకంటే ఇది రికార్డింగ్ జరుగుతుంది. సో, వన్స్ నేను రికార్డింగ్ స్టాప్ చేసిన తర్వాత చెప్తాను. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. యాహ్! లాస్ట్‌లో 2 మినిట్స్ టైమ్ ఇవ్వండి. ఉంటామండి. నేను రికార్డింగ్ స్టాప్ చేసిన తర్వాత మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. షూర్. ఏదంటే ఓకే. థాంక్ ఇది రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి మనకు ట్రైనింగ్ వరకు ఇక్కడి వరకు మాత్రం డౌట్స్ అడగండి. మీకు అంతా యూ. రికార్డింగ్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ నేను అడుగుతాను. ఓకే. ఐయామ్ వెయిటింగ్. ఓకే. సో, ఇది మన ఏపీఎన్ యూఆర్ఎల్. ఓకే. ఇట్లా మన క్లౌడ్ అప్లికేషన్ ఉంటుంది. సో, ఇనిషియల్‌గా మనం డిజైనర్ అని చెప్పాం కదా! ఏపీఎన్‌లో. ఇదిగోండి డిజైనర్ ఓవర్‌వ్యూ అన్నాం కదా! సో, ఈ డిజైనర్ ఓవర్‌వ్యూ ఇదే. ఓకే. సో, ఇక్కడ మనకి ఉన్న ఆప్షన్స్ అని వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఓకే. సో, మన ఇక్కడ అప్లికేషన్స్ అని ఉంటాయి. ఓకే. సో, ఈ అప్లికేషన్స్ ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో కొన్ని ప్యానెల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, వీటి గురించి. సో, మనం ఏ వెర్షన్ మీద వర్క్ చేస్తున్నాం? ఓకే. ఏపీఎన్‌లో మనకి డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఇయర్‌లీ 4 రిలీజెస్ అయితే జరుగుతుంటాయి. సో, వాటి గురించి బేసిక్ థింగ్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఇక్కడ న్యూ అప్లికేషన్ ఉంటుంది. సో, మీకు ఆల్రెడీ చెప్పా కదా! మనం ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ అయితే ఇక్కడున్నాయి. కొన్ని క్రియేట్ చేసినయి. ఈఎంఎస్ ఉంది.
సో, ఒక యూఐ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎంట్రీ చేయాలనుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ మనకు పైన ట్యాబ్స్ కనిపిస్తుంది. ఇదే సైట్ మనకి. ఓకే. సో, ఈ సైట్‌కి మనం ఏం చేస్తామంటే ఏ యూజర్ ప్రకారంగా వాటి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ యాడ్ వెహికల్ టు ఫ్లెచ్ అనే పేరు ఉంటుంది. ఇక్కడ మనం ఒక వెహికల్ ఇన్ఫర్మేషన్‌ని యాడ్ చేస్తున్నాం. లైక్ మనకి ఒక బైక్ సర్వీసింగ్ గాని, ఓకే. కార్ సర్వీసింగ్ గాని ఏవైతే ఉన్నాయో, సో, వాటికి సంబంధించిన ఇప్పుడు ఇది వెహికల్‌కి కార్‌కి స కార్ వెహి కార్ గురించి మనం ఒక ఆహ్, సైట్ అయితే క్రియేట్ చేసి మనం యూజ్ చేస్తున్నాం. దీనిలో మనకు డిఫరెంట్ కేటగరైజేస్ అయితే ఉన్నాయి. ఎస్యూవీ మాడ్యూల్స్, ట్రక్, వ్యాన్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు ఏది కావాలంటే ఆప్షన్. సో, ఇలా కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి. అవి కంపల్సరీగా ఫిల్ చేస్తేనే మనకి ఫార్మ్ అనేది సబ్మిట్ అవుతుంది. లేకపోతే ఈ ఫార్మ్ అనేది సబ్మిట్ కాదు. ఓకే. సో, ఈ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఓకే. మీకు డేటా టైప్స్ అని చెప్పాం కదా! సో, డేటా టైప్స్‌లో మనం ఏమేమి క్రియేట్ చేస్తామంటే ఈ మేక్, మోడల్, ఇయర్, వెన్, మైలేజ్ ఈ వీటి గురించే మనం డేటా టైప్స్‌లో నేమ్స్ అనేది ప్రొవైడ్ చేసి వాటికి రిలేటెడ్ టైప్స్‌ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే. వన్స్ మనం ఒక రికార్డ్‌ని సబ్మిట్ అని క్లిక్ చేసామనుకోండి. ఓకే. వన్స్ ఒక రికార్డ్‌ని మనం సబ్మిట్ అని చేసామంటే తర్వాత మనకి సో, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కనిపిస్తదంటే ఈ రికార్డ్స్‌లో కనిపిస్తది. వెహికల్స్ అనే దానిలో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇందాక మీకు రికార్డ్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను గదా! రికార్డ్స్ అంటే ఇప్పుడు మనం ఒక యూజర్ ఎక్స్ అనే పర్సన్ హాస్పిటల్‌కెళ్తాడు. సో, అతనేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్‌లు చేయించుకున్నాడు. టెస్ట్‌లు చేయించుకున్న తర్వాత అతని రిజల్ట్స్ కోసం సో, పర్టిక్యులర్ నంబర్ చెప్తాడు. మొబైల్ నంబర్ అయినా గాని అదర్‌వైస్ దానికి ఒక సీరియల్ నంబర్ ఉంటే ఆ సీరియల్ నంబర్‌తోనైనా గాని సెర్చింగ్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ గ్రిడ్స్ అనే కాన్సెప్ట్. ఇది రీడ్ ఓన్లీ గ్రిడ్. ఓకే. ఇక్కడ ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. విఐఎన్ నంబర్ అని. సో, దీంతో పాటు వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఈ యొక్క వెహికల్ యొక్క ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే, సో, ఈ విఐఎన్ నంబర్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసామనుకోండి. అది ఓపెన్ చేసి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇది ఒక ఇంటర్ఫేస్. ఓకే. ఇంటర్ఫేస్‌లోనే మనం ఇలా క్రియేట్ చేసాం. ఓకే. సో, ఈ ఒక వెహికల్ ఎప్పుడు మోడల్. ఓకే. సో, దాని యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే దీని యొక్క మెయింటెనెన్స్ అనేది ఎన్ని సార్లు వచ్చింది వీటికి. ఓకే. మెయింటెనెన్స్ రిక్వెస్ట్ అనేది ఎన్ని సార్లొచ్చాయి. సో, వాటి యొక్క స్టేటస్ ఏంటి? ఓకే. సో, ఇక్కడ కొన్ని రిక్వెస్ట్‌లు అయితే రైజ్ చేస్తున్నారు. సో, ఎంఆర్ 001 అని చెప్పి, సో, ఎంఆర్ 0042 అని చెప్పి ఇలా కొన్ని రిక్వెస్ట్ అయితే రైజ్ చేస్తున్నారు. వీటిలో కంప్లీటెడ్ ఎన్నున్నాయి, షెడ్యూల్డ్ ఎన్నున్నాయి, ఇన్ ప్రాసెస్ ఎన్నున్నాయి. వీటి గురించి కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఒక వెహికల్ ఒక ఇన్ఫర్మేషన్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తున్నాం ఇక్కడ. ఓకే. సో, వీటికి ఒక ఫిల్టర్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే. ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ రికార్డ్ ఒక మోడిఫికేషన్ చేయాలంటే చెప్పాను గదా! సో, మనం ఒక రికార్డ్‌ని మోడిఫై చేయొచ్చు, అప్‌డేట్ చేయొచ్చని. సో, అలాగా మనకి ఇప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ రిక్వెస్ట్ కనిపిస్తుంది గదా! ఇక్కడ ఎంఆర్ 001 అనేది క్లిక్ చేశాననుకోండి. దీని యొక్క ఫ్లాట్ టైర్. సో, దీని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో, స్టేటస్ ఎప్పుడొచ్చింది, స్టార్ట్ డేట్ ఏదైంది, ఎప్పుడు కంప్లీషన్ డేట్ ఎప్పుడైంది. సో, దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇలా మనం రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకొనేసి ఇయన్నీ మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. ఇక్కడ మనం అప్‌డేట్ చేయాలనుకుంటున్నాం. ఇదిగోండి అప్‌డేట్ మెయింటెనెన్స్. సో, ఇదైతే ఇప్పుడు పని చేయదు ప్రాపర్‌గా. ఓకే. సో, ఎర్రర్స్ త్రో చేస్తది. ఎందుకంటే న్యూ వెర్షన్ అప్‌డేట్ అయినప్పుడు కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చాయి ఇక్కడ. ఓకే. సో, ఇలా మనకి వెహికల్ యొక్క దాని యొక్క అప్‌డేట్స్ అనేది మనం చేయొచ్చు. ఓకే. సో, ఇలాగా ఇది శాంపిల్ ఒకటి. ఇలాంటివి మనకు నంబర్ ఆఫ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. హ్మ్. సో, ఇలా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత వాటి యొక్క ఆబ్జెక్ట్స్‌ని మన ప్రాసెస్ మోడల్స్ ఇయన్నీ క్రియేట్ చేసి వాటన్నిటిని మనం ఫైనల్‌గా ఒక సైట్‌లో పెడతాం. సో, మనకు రియల్ టైమ్‌లో అయితే స్క్రీన్ ఇట్లాగొస్తది. ఓకే. మై టాస్క్, పర్సనల్ డీటెయిల్స్ అయితే లిస్టెడ్, రికార్డ్స్, రిపోర్ట్స్ అని చెప్పి ఇలా మనం ట్యాబ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. కలర్‌ఫుల్‌గా ప్రొవైడ్ చేయొచ్చు. కానీ ఈ కలర్ అనేది మాత్రం బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అగైన్. ఓకే. మనం ఏదంటే ఆ కలర్ తీసుకోవడానికి కుదరదు. ఓకే. ఇది ఒక ఇది కూడా ఒకటి ఆప్షన్. ఇదేంటంటే రీడ్ ఓన్లీ గ్రిడ్ కాన్సెప్ట్ ఇది. అంటే ఒక టాస్క్ గురించి ఇన్ఫర్మేషన్ దీన్ని క్లిక్ చేసామనుకోండి, ఈ టాస్క్ ఒక డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అట్ ప్రెజెంట్ దీనిలో అయితే ఏం లేదు. ఓకే అని కొట్టగానే అది కంప్లీట్ అయిపోతుంది. చూడండి 6 ఐటెమ్స్ ఉన్నాయి. ఇదే పేజింగ్ ఐటెమ్.
సో ఇప్పుడు ఇంకొక రికార్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా ఎంటీ. ఓకే, చూడండి నెంబర్ 5 ఐటమ్స్. ఓకే, అలాగే మనం క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్. ఓకే, సో అలాగే రికార్డ్స్ అని చెప్పాం కదా, ఇక్కడ మన కాన్సెప్ట్. ఓకే, సో ఇలా క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అప్డేట్ రికార్డ్ క్లిక్ చేస్తే మనకి ఇది డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, అప్డేట్ చేసామంటే ఇప్పుడు రికార్డ్ని మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాం. చేసిన తర్వాతే మన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి వీటి గురించి అన్ని సో మన రికార్డ్స్ కాన్సెప్ట్లో వస్తాయి. అలాగే రిపోర్ట్స్. ఓకే, సో మన రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక శాంపిల్ క్రియేట్ చేసి పెట్టినారు. సో ఇదిగోండి రిపోర్ట్స్. సో ఇలా మనం హై లెవెల్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఫోర్డ్ వెహికల్, హోండా, టయోటా, బిఎం, అలెక్సా. సో ఇలా ఫోర్డ్ వెహికల్స్ ఎక్కువగా రిపేర్కి వస్తున్నప్పుడు మనం దీని మీద ఎక్కువగా మెకానిక్స్ ఉన్నారా లేదా అనేది ఐడెంటిఫై చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలాగే రికార్డ్స్ కావాలంటే రికార్డ్స్. ఓకే, సిడాన్ ఇన్ వచ్చాయి. ఫోర్డ్ వెహికల్స్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి చూడండి. సో మన ట్రక్ అని చెప్పాము, ఎస్యూవి అన్నాం, సిడాన్ అని చెప్పన్నాం. సో సిడాన్ ఇన్ వచ్చైతే మనకి కలర్లో కనిపిస్తుంది చూడండి టూల్ టిప్. సో దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వస్తాయి. సో ఇదేం దీనికి ప్రొవైడ్ చేయలేదు ఏం బటన్ అనేది. సో దీనికి సంబంధించినవి ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి. ప్రతి ఒక్క వెహికల్ ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి ఇంకా స్క్రోల్ చేస్తాను, లాస్ట్లో ఏం లేదు. కానీ ఎప్పుడైతే నేను ఫోర్డ్ అని క్లిక్ చేస్తానో, ఫోర్డ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక టేబుల్ అపీర్ అయింది. ఇవన్నీ ఓన్లీ ఫోర్డ్ వెహికల్స్. ఓకే, ఫోర్డ్ డేటా తప్ప ఇంకేమి రాదు. ఓకే, సో ఈ విధంగా మనం రికార్డ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. సో మనం చెప్పాం కదా ఈ అప్లికేషన్తో పాటు వన్స్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో వీటి ఇందాక డిస్కషన్ చేసాం కదా, ఫార్మ్స్ అన్నాము, ఇంటర్ఫేస్ అన్నాము. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఒక అప్లికేషన్ లోపల ఒక న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడే మనం ఇవ్వండి డేటా టైప్స్, డేటా స్టోర్, రికార్డ్ టైప్. ఓకే, ప్రాసెస్ మోడల్, ప్రాసెస్ రిపోర్ట్స్. ఓకే, రోబోటిక్ టాస్క్, రోబోటిక్ ప్రాసెస్ అనేది కవర్ కాదు. సో అది ఆర్పిఏ సంబంధించింది. ఓకే, ఇంటర్ఫేస్, రిపోర్ట్స్, సైట్. ఓకే, సో పోర్టల్, సో ఎక్స్ప్రెషన్ రూల్స్, ఏఐ స్కిల్స్ కూడా కవర్ కాదు. ఒక డెసిషన్, కాన్స్టెంట్. ఈ ట్రాన్స్లేషన్ అనేది రీసెంట్గా వచ్చింది. ఈ ట్రాన్స్లేషన్ సెట్ అనేది ఏఐ స్కిల్స్ అనేది సో లాస్ట్ ఇయర్లో నవంబర్లో వచ్చింది రిలీజ్లో. ఓకే, ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్, కనెక్టెడ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్, వెబ్ ఏపీఐ, వీటి గురించి అన్ని కవర్ అవుతాయి. సో డాక్యుమెంటేషన్స్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, గ్రూప్ టైప్స్. ఒక ఫీడ్స్ అని చెప్పాం కదా, సో ఇది ఈ కాన్సెప్ట్ కూడా కవర్ కాదు. ఫోల్డర్స్. ఓకే, సో ఇలా మనం వీటి గురించి అన్నిటిని రెగ్యులర్గా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, వీటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. ఓకే, ఇంటర్ఫేస్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది ఇంటర్ఫేస్. ఓకే, ఇక్కడే మనం యూఐ క్రియేషన్ అంతా జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవే మనకి టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్స్ అని చెప్పాము, సెలెక్షన్స్ అనే డ్రాప్ డౌన్, లేఅవుట్స్, ఫామ్ డిజైనింగ్ అని చెప్పాం కదా. ఈ ఫామ్ డిజైన్ లేఅవుట్స్లోనే మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ అడగపోయిన వీటిని మనకి కమింగ్ టు ద రియల్ టైంలో మీకు ప్రాజెక్ట్ మేనేజర్ మీరు లేఅవుట్స్లో ఎక్కువగా వర్క్ చేశారని అడుగుతారు. సో వీటి గురించే మనం చెప్పాలి. సో ఎట్లా యూజ్ చేస్తాం అనేది కూడా చెప్తాను మీకు నేను. ఓకే, సో ఇక్కడ గ్రిడ్స్ అని చెప్పేసి, యాక్షన్స్, చార్ట్స్, బార్ చార్ట్స్. మీకు చార్ట్స్ అనే ఆప్షన్ చెప్పాను కదా, ఆ ఆప్షన్స్ ఇవి. స్లో ఇన్ సిస్టమ్. ఓకే, సో అలాగే ఇంటర్ఫేస్ అని చెప్పాం కదా, ఇది ఫ్లో చార్ట్స్. సారీ, ప్రాసెస్ మోడల్. ఓకే, ఈ ప్రాసెస్ మోడల్లో మనం ఏ విధంగా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. హ్యూమన్ టాస్క్, ఈవెంట్స్, గేట్వేస్ అని చెప్పేసి, ఆటోమేషన్, స్మార్ట్ సర్వీసెస్. గేట్వేస్ అని చెప్పాం కదా, అండ్ గేట్వే, కాంప్లెక్స్ గేట్వే, ఆర్ కాంప్లెక్స్
ఎగ్జార్ గేట్వేస్ వీటి గురించి ఒక్కొక్క ఆప్షన్ తీసుకుంటాము. వాటికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఓకే. సో వీటి గురించి అన్నిటిని తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ ఫైల్ మెనూ ఆప్షన్స్, ఇక్కడ మెనూ బార్‌లో ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే డిజైనర్ అని చెప్పాము. ఇది డిజైనింగ్. డీబగ్గింగ్ చేయాలన్నప్పుడు డీబగ్గింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. సో దీంట్లో ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్స్ కూడా మనం చూస్తాం. ఓకే. సో ఎక్స్‌ప్రెషన్ రూల్స్ కూడా ఉంటాయి. సో డీబీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి డేటాని. సో ఇది ఎక్స్‌ప్రెషన్ రూల్స్. సో మనం కోడింగ్ చేయొచ్చు. కావాలంటే మనం డైరెక్ట్ వితౌట్ కోడింగ్ గూడా చేయొచ్చు. 2 ఉన్నాయి. 2 ఆప్షన్స్ మీకు చెప్తాను. సో ఎందుకంటే వన్స్ మన రియల్ టైమ్‌లోకెళ్ళిన తర్వాత మనకు కోడింగ్ లేకుండా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యుటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్‌ప్లనేషన్ అని ఉంటది. కోడ్ రివ్యూ అని ఉంటది. సో ఇప్పుడు ఆ కోడ్ రివ్యూ దగ్గర మనం ఈ కాంపోనెంట్ ఎందుకు తీసుకున్నాడు? ఓకే. ఇయన్నీ క్వెషన్స్ అనేవి వస్తాయి. సో ఎందుకు తీసుకోవాల్సొచ్చిందిది? సో దీన్ని ఇంకో మెథడ్‌లో చేయొచ్చు కదా! అని చెప్పి క్వెషన్స్ వస్తాయి. సో వాటికి మనం ఈ పర్టిక్యులర్‌గా గ్రిడ్ కోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తే ఏ విధంగా చేయాలి? వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. సో ఇది ఏపీఎన్. సో ఏపీఎన్ ఇది క్లౌడ్ సర్వీసెస్ మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం అనే వాటి గురించి వీటి గురించి. సో మనకు కమింగ్ క్లాస్‌లో మనం డిస్కషన్ చేసేది వీటి గురించి. ఓకే. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సామ్యూల్ మీ వాయిస్ వినపట్లేదు నాకు. యాహ్! సో ఆల్మోస్ట్ ఓకే. క్లియర్ అయింది. మీరు ఎక్స్‌ప్రెషన్స్ అన్నప్పుడు అది జావా రెగెక్స్ కదా? లేదు. ఇది జావా కోడ్‌కైతే జావా కోడే కానీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జావా అవసరం లేదు. జస్ట్ క్లికింగ్ వస్తేనే మన వర్క్ అయిపోద్ది. ఈ క్వెరీ అనేది నేను జస్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే చాలు. లాంచ్ ద క్వెరీ ఎడిటర్ అని ద్వారా నేను బిల్డ్ చేయగలుగుతాను. ఓహ్! ఓకే. ఓకే. సో ఈ సో జావా స్క్రిప్ట్ ఏమైనా యూజ్ అవుతుందండి? సో జావా స్క్రిప్ట్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకే. ఎక్కడ జావా రిక్వైర్మెంట్ అయితే కాదు మనకుండదు. ఓకే. సో జావా కోడ్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఇంకా అంటే వాళ్ళది హై లెవెల్ స్టాండర్డ్స్‌లో ఇంకేమైనా సెపరేట్‌గా బిల్డ్ చేసుకున్నారు ఓన్‌గా. సో అప్పుడు మాత్రమే మనకు జావా రిక్వైర్మెంట్ అవి కూడా అప్పుడు మన హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఉపయోగించుకుంటారు. ఓకే. దానికి మించి ఇంకేం చేయరు. ఆ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ కూడా మనకి సెపరేట్‌గా ఒక యూఆర్ఎల్ ఉంది. సో ఆ ట్యాగ్స్ ద్వారా మనం డైరెక్ట్‌గా బిల్డ్ చేసుకోవచ్చు. అది కూడా కావాలంటే ప్రొవైడ్ చేస్తాను ఇబ్బంది లేదు.